హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టాపిక్ గడీలు. సో నిజాం కాలంలో నుండి ఇప్పటి వరకే ఏవైతే ముఖ్యమైన గడీలు ఉన్నాయో, కోటలు ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్, గడి అంటే కోట అని అర్థం. గడి అనేది ఒక మరాఠీ పదం. భూస్వాములు అంటే అధికంగా భూమి ఉన్నవాళ్ళు, ఎక్కువ సంఖ్యలో ఎకరాల్లో భూమి ఉన్న వాళ్ళని భూస్వాములు అంటారు. గడి వెనుక నివాసం, ముందు ప్రజలతో సమావేశం. అంటే ఈ భూస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనుక భాగంలో జీవిస్తూ నివాసం ఉంటూ, గడి ముందు భాగంలో ప్రజలను పిలిపించి విచారణలు చేసేవాళ్ళు. అలాగే ఈ పన్ను వసూళ్ళు ఉంటాయి కదా, ఆ వసూలు చేసే కేంద్రాలు అక్కడ ఉండేవి. అండ్ శాంతి భద్రతల కోసం అక్కడ కేంద్రాలు కూడా ఉండేవి. అంటే వెనకాల పెద్దగా గడీలు కట్టుకొని, కోటలు కట్టుకొని, దాంట్లో వెనుక భాగంలో వాళ్ళు ఉంటూ ముందు భాగంలో ప్రజలతో సమావేశాలు అనేవి చేసేవాళ్ళు. సో దీన్ని ఏమంటారంటే గడీల పాలన అని అంటారు. అంటే గడీలలో వాళ్ళు పాలన చేస్తున్నారు, ప్రజలను పిలిపిస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు కాబట్టి అది గడీల పాలన. దీంట్లో ముఖ్యమైన గడీలు ఏవి ఉన్నాయో వాటి గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి విసునూర్ గడి. విసునూర్ గడి ఇది ఎక్కడుందంటే నల్గొండ జిల్లా జనగామలో ఉంది. దీని యొక్క యజమాని రాపాక వెంకట రామచంద్రారెడ్డి. యజమాని వచ్చేసి రాపాక వెంకట రామచంద్రారెడ్డి. ఇది నల్గొండ జిల్లా జనగామలో ఉంది. ఈ గడిని కట్టింది ఎప్పుడు అంటే 1935 నుంచి 36 మధ్యలో. సో 2 years టైం పట్టింది ఈ గడి నిర్మించడానికి. తర్వాత దౌర్జన్యాలు, ప్రజలను హింస, అలాగే గడి నిర్మాణానికి 60 గ్రామాల ప్రజలలో వెట్టి చేయించాడు. అంటే ఈ గడి ఏదైతే ఉందో, ఈ కోట ఏదైతే ఉందో దాన్ని కట్టడానికి ప్రజలను దౌర్జన్యంగా వాళ్ళతో పని చేయించుకొని ఈ గడిని 60 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో వెట్టి చేయించాడు. ఇక్కడ మెయిన్ ఒక పాయింట్, వెట్టి అంటే ఏంటంటే వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ నుంచి చాలా పని చేయించుకోవడం అన్నమాట, వెట్టి చాకిరి చేయించుకోవడం. నెక్స్ట్, తెలంగాణ ప్రజల జీవిత పరిశీలనకు వచ్చిన జాతీయ కాంగ్రెస్ నాయకులను రామచంద్రారెడ్డి 3 రోజులు గడిలో బంధించాడు. ఇక్కడ అప్పుడు జాతీయ కాంగ్రెస్ ఉండేది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయిందని చెప్పుకున్నాం కదా. సో ఆ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణలో ప్రజలు ఎలా బతుకుతున్నారు, అసలు వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా, వాళ్ళ జీవితం ఎలా ఉంది అని ఏమంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఈ రామచంద్రారెడ్డి ఎవరైతే విసునూర్ గడి యజమాని ఉన్నాడో అతను ఈ కాంగ్రెస్ నాయకులను 3 రోజుల పాటు గడిలో బంధించాడు. అంటే ఇతను ఒక కిరాతకుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ రామచంద్రారెడ్డి యొక్క తల్లిగారు ఎవరంటే జానకమ్మ. ఈమె కూడా దుర్మార్గాలకి పాల్పడేది, తిని కూడా మంచిది కాదు. సొంత గూండా సైన్యం కూడా ఉంది. సో ఈ రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను గడి కట్టించడానికి ప్రజలను హింసించి దౌర్జన్యంగా వాళ్ళతో చాకిరి చేయించుకున్నాడు. ఎంతమందితో అంటే 60 గ్రామాల ప్రజలతోని. అలాగే ఇతను జాతీయ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బంధించి 3 రోజులు గడిలో ఉంచాడు. ఇతని తల్లి కూడా దుర్మార్గాలు చేసేది అండ్ ఇతనికి సొంత గూండా సైన్యం కూడా ఉంది. ఇది విసునూర్ గడి. నెక్స్ట్, కంటాత్మకూర్ గడి గురించి ఇప్పుడు. ఈ గడి ఎక్కడుందంటే నల్గొండ జిల్లా కంటాత్మకూర్లో ఉంది, పేరులోనే ఉంది, నల్గొండ జిల్లా కంటాత్మకూర్లో ఉంది. దీని యొక్క యజమాని వచ్చేసి పింగళి ప్రతాపరెడ్డి, ఓనర్ పింగళి ప్రతాపరెడ్డి. ఇతను పేద రైతుల భూములను ఆక్రమించేవాడు. ఎవరైతే పేద రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములని ఆక్రమించేవాడు, కబ్జా చేసేవాడు.
నెక్స్ట్, బలవంతంగా తెల్ల కాగితాలపై వేలిముద్రలు వేయించి దొంగ కాగితాలు సృష్టించేవారు. ఇతను ఏం చేసేవాడంటే, ఎవరైతే పేద రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని ఒక బ్లాంక్ పేపర్, తెల్ల కాగితాలు తీసుకొని వాటిపైన ప్రజల యొక్క వేలిముద్రలు వేయించుకొని కాగితం పైన తనకు అనుకూలంగా రాసుకొని ఈ భూములు ఏవైతే ఉన్నాయో అవి తను తీసుకునేవాడు, ఆక్రమించేవాడు. సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి పింగళి ప్రతాపరెడ్డి వద్ద గుమస్తా ఉండేవాడు. అతని పేరే వడ్ల పెద్దన్న. ఈయన దొంగ కాగితాలను సృష్టించేవాడు. అయితే ఏమైంది, ఈ గుమస్తా ఇంట్లో దొంగతనం మోపబడి శిక్షించబడింది ఒక వ్యక్తిని. గుమస్తా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పి దానమల్లు అనే వ్యక్తి పైన ఈ నేరం మోపబడింది అండ్ అతనికి శిక్ష కూడా పడింది. నెక్స్ట్ వచ్చేసి కల్లెడ గడి గురించి చూద్దాం. ఈ కల్లెడ గడి అనేది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఉంది. ఇది 1936లో నిర్మించారు, 1936లో నిర్మించారు. ఎవరు? ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్, ఈ గడి ఏదైతే నిర్మాణం జరుగుతుందో, ఇంతకుముందు గడిల్లో చూసుకుంటే ఆ యజమానులు ప్రజలను హింసించి దౌర్జన్యంగా కట్టించుకునేవాళ్ళు. కానీ ఈ గడి అలా నిర్మించలేదు, ప్రజలను ఎలాంటి ఇబ్బంది కూడా వాళ్ళు పెట్టలేదు. చివరి పాలకుడు గడిని పాఠశాలకు లీజుకి ఇచ్చాడు. సో గడి కట్టించారు. అలా పాలకులు అంటే పాలన చేసేవాళ్ళు మారుతూ వచ్చారు. దాంట్లో లాస్ట్ పాలకుడు ఎవరైతే ఉన్నారో, చివరి పాలకుడు ఆ గడిని పాఠశాలకు లీజుకి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆ గడి ఒక పాఠశాలగా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సంజీవరావుపేట గడి గురించి చూద్దాం. ఇది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉంది. ఓకే. నెక్స్ట్, దీని యజమాని వచ్చేసి పేరులోనుంది సంజీవరావు దేశ్ముఖ్. నెక్స్ట్, గడిల పాలకులు చెరువులు త్రవ్వించి అనేక అభివృద్ధి చేశారు. ఇతను కూడా మంచి పాలన చేశాడు. ఇతను గడిల పాలకులు ఎవరైతే ఉన్నారో, ఈ గడిలు ఎవరైతే పాలించారో వాళ్ళు గ్రామాల కోసం, గ్రామంలోని ప్రజల కోసం చాలా చెరువులు త్రవ్వించి, అలాగే ఇంకా గ్రామం అభివృద్ధి అవ్వడానికి చాలా కార్యక్రమాలు కూడా చేశారు. నెక్స్ట్ వచ్చేసి పొల్లంపల్లి గడి. ఈ గడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉంది. ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది. దీని యజమాని వచ్చేసి అనబేరి వెంకటేశ్వరరావు. యజమాని అనబేరి వెంకటేశ్వరరావు, అతని కుమారుడు అనబేరి ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావు దొరల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంటే గడిలు పాలించే వాళ్ళు అందరూ దొరలే, కానీ ఈ అనబేరి ప్రభాకర్ రావు గారు ఏం చేశారంటే, ఈ దొరల వ్యవస్థ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు, దొరలు ప్రజలని అన్యాయంగా పాలిస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఆయన అనుకుని ఇక్కడ దొరల వ్యవస్థకు ఆపోజిట్గా వ్యతిరేకంగా పోరాటం చేశారు. అంటే ప్రజలకు సపోర్ట్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు. ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉన్నాడో దానికి హెడ్గా ఉన్నాడు. నెక్స్ట్, బేతావోలు గడి నల్గొండ జిల్లా బేతావోలు గ్రామంలో ఉంది. దీని యజమాని వచ్చేసి తడకమల్ల సీతారామచంద్రరావు. ఈ గడి గురించి ఇంతే. ఇది ఈ వీడియోలో ఇంపార్టెంట్ గడీల గురించి. థ్యాంక్ యూ.